మీకు పోతురాజు ఎవరు, ఎలా పుట్టారో తెలుసా? 101 మంది గ్రామదేవతలకు తమ్ముడుగా మారిన పోతురాజు కదా. ఒకసారి శివపార్వతులు అడవిలో విహరిస్తున్న సమయంలో పార్వతీదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. ఆమె అక్కడ ఉన్న ఒక సరస్సులో తన చేతులతో 7 దోసల నీళ్లను తాగుతుంది. అలా తాగిన వెంటనే ఆమె గర్భం నుండి 7 అందమైన కన్యలు జన్మిస్తారు. ఆ పిల్లలను చూసి ఆశ్చర్యపోయిన పార్వతీదేవి, స్వామీ, వీరిని మనతో తీసుకెళదామా అని శివుణ్ణడుగుతుంది. దానితో శివుడు నవ్వుతూ, దేవి, వీరికి స్వతంత్ర ప్రవృత్తి ఉంది కాబట్టి వీరిని ఇక్కడే వదిలేద్దామని చెబుతాడు. మరి ఈ పిల్లలకు తోడుగా ఎవరుంటారని పార్వతీదేవి ఆందోళన చెందుతుంది. అప్పుడు శివుడు తన శక్తి నుండి ఒక అద్భుతమైన వీరుణ్ణి సృష్టిస్తాడు. అతడే పోతురాజు. ఆ 7 అక్కచెల్లెళ్లైన పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జిక్కులమ్మ, కామవల్లి, సిరువానిలకు రక్షకుడిగా ఉండమని శివుడు పోతురాజుకి బాధ్యత అప్పగిస్తాడు. కాలక్రమేణా వీరినే మనం ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ అని రకరకాల పేర్లతో పూజిస్తున్నాం. కేవలం ఈ 7 కాకుండా మొత్తం 101 మంది గ్రామదేవతలకు పోతురాజే ఏకైక తమ్ముడు.